Express coming from Visakhapatnam is running late by 45 minutes. It will now arrive at 9:40 p.m. We regret the delay because of bad weather. 2 1 2 3 2 1 1 2 3 2 2 3 3 ఒకటి నాకు రెండు మూడు మూడు హాఫ్ హాఫ్ వచ్చింది. ఓకే హ్యాపీ మళ్ళీ అడగకుండా ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఆర్మీ ట్రైనింగ్ అంటే కఠోరమైన దీక్ష. దాన్ని ఇంకా మీరు అర్థం చేయగలరు. మూడో తరపునటువంటి సైనికులు ఏమిటంటే మీ యొక్క సర్టిఫికేట్లు మీ యొక్క హోదాన్ని కూడా బయట పడేసినండి. ఇవాళ క్యాడెట్ ఒక క్యాడెట్ మాత్రమే పని నేర్చుకోవడానికి సైనిక విద్య నేర్చుకోవడానికి మాత్రమే మీకు కనిపిస్తారు. కాబట్టి మా దగ్గర రాని 3 సంవత్సరాల పాటు 3 నెలల పాటుగా చేయండి. మరి అది నాకు కొంచెం కానీ సార్ ఫోటో తీసేయాలి. గ్రూప్లో పెడతారు మానవాడు వాళ్ళు అవును వెళ్ళి 2 గ్రూపుల్లో పెడతారు ఫోటో మీదే పెట్టడం ఆ వాళ్ళంట పచ్చ నేర్చుకోరప్ప నా ఫోటో
అక్షరాలు 26 అదిగో వెల్సు కాన్సోనెంట్స్ సెమివోవెల్స్ ఓవెల్స్ అంటే సెమివోవెల్స్ 2 ఓవెల్స్ 5 సెమివోవెల్స్ 2 మిగిలిన కాన్సోనెంట్స్ అంట ఏఈఐఓ ఓవెల్స్ డబ్ల్యూవై సెమివోవెల్స్ అంట అక్షరముల సముదాయముతో పదములు ఏర్పడునంట ఇంగ్లీష్ భాషకు అక్షరాలు 26 అవి సెమివోవెల్స్ అంట అర్థమునిచ్చే పద సముదాయము సెంటెన్స్ అవుతుందంట ఈ సెంటెన్స్లన్నీ కలిపి 4 రకములట అసెస్టివ్ ఇంటరాగేటివ్ ఇంపరేటివ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంట అసెసిటివ్ సెంటెన్స్ అంటే సాధారణ వాక్యం అంట ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ప్రశ్నార్థక వాక్యం అంట ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే సబ్జెక్ట్ లేని వాక్యం అంట ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఆశ్చర్యార్థక వాక్యమట ఈ వాక్యములే ఇంగ్లీషు భాషకు మూల వాక్యములట ఇంగ్లీషు భాషకు అక్షరాలు 26 ప్రతి వాక్యములో ముఖ్యంగా 2 భాగములు ఉండునంట ప్రతి వాక్యములో ముఖ్యంగా 2 భాగములు ఉండునంట సబ్జెక్ట్ పార్ట్ని ప్రెడికేట్ పార్ట్ని వీటికి పేరులంట సబ్జెక్ట్ అన్నది కర్త అయితే మరి ప్రెడికేట్ అన్నది క్రియా విభాగమట ఇంగ్లీష్ భాషకు అక్షరాలు 26 అవి ఓవెల్స్ కాన్సోనెంట్స్ సెమివోవెల్స్ ఏం క్రియేటివిటీ సార్, ఏం క్రియేటివిటీ, వాట్ క్రియేటివిటీ సార్.